లోకంలో సార్వభౌముడైన వాడికి ఓ రాజధాని ఉంటుంది. ఉభయ విభూతి నాయకుడైన పరమాత్మ కంటే గొప్ప సార్వభౌముడెవరు? సకల భూములలో గుణాలతో వలనే స్వరూపం చేతను సర్వాత్మన సంబంధం కల పరమాత్మయే నిక్కపు సార్వభౌముడు. శరీరాన్ని పురంగా, ఇంద్రియాలను పౌరులుగా, బ్రహ్మను సార్వభౌముడుగా, తనను తద్భృత్యుడిగా భావించి సేవించాలని అభియుక్తుల అనుశాసనం. శరీరాన్ని నవద్వారపురంగాను, ఏకాదశద్వారపురంగాను అభివర్ణించటం కద్దు. ప్రాణులకు ఉపాసనకు సన్నిహితంగా ఉన్న పరమాత్మను కళ్యాణ గుణాలతో ఉపాసించటాన్ని చెప్పేది ఈ దహర విద్య. వివిధ లోక సంచారాదులు, సత్య సంకల్పాది సిద్ధులు ఇందులో గోచరిస్తాయి. ఛాందోగ్యోపనిషత్తు ఈ దహర విద్యను ప్రస్తుతిస్తోంది. అధ యదిదమస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మదహరోస్మిన్నంతర ఆకాశ తస్మిన్ యదంతస్తదన్వేష్టవ్యం తద్వావ విజిజ్ఞాసితవ్యమితి. ఈ శరీరం బ్రహ్మపురం, బ్రహ్మకు స్థానం. దీనిలో తామర పువ్వు వంటి సూక్ష్మమైన హృదయం ఉంటుంది. ఇక్కడ ఆకాశం అంటే భౌతిక ఆకాశం కాదు, మరి పరమాత్మే. ఆసమంతాత్ కాశత ఇత్యాకాశ అని పరమాత్మకు ఆకాశం అని వ్యవహారం. ఇట్లా దహర పుండరీకంలో ఉన్న దహరాకాశాన్ని, తదంతర్వర్తిని అంటే పరమాత్మను, పరమాత్మ తావును శ్రవణ మననాదుల చేత తెలుసుకొని ఉపాసించాలి. దహరాకాశ వైలక్షణ్యాన్ని, అతిశయాన్ని వర్ణిస్తోంది ఉపనిషత్తు. యావాన్వా అయమాకాశస్తావానేషోంతర్హృదయ ఆకాశ ఉభే అస్మిన్ ద్యావా పృథివీ అంతరేవ సమాహితే ఉభావగ్నిశ్చ వాయుశ్చ సూర్యా చంద్రమసా ఉభౌ విద్యున్నక్షత్రాణి ఇత్యాస్యేహాస్తి ఇత్యనాస్తి సర్వం తదస్మిన్ సమాహితమితి. భౌతికాకాశం వలనే హృదయ పుండరీక మధ్యవర్తి ఆకాశము చాలా విపులమైనది. ద్యావాపృథువులు, అగ్నివాయువులు, సూర్యచంద్రులు, విద్యున్నక్షత్రాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ ద్యావాపృథివ్యాదుల వల్ల భోగ్య భోగస్థాన భోగోపకరణాలు సూచితాలు. అగ్ని సూర్యాది శబ్దాల వల్ల భోక్తృవర్గం లక్షితం. ఉపాసకునికి ఈ లోకంలో ఉన్నవన్నీ అక్కడ ఉన్నాయి. అంతేకాదు, ఈ లోకంలో లేనివి అక్కడ దహరాకాశంలో ఉంటాయి. ఇక్కడ తలపులకు మాత్రమే తగిలి అనుభవానికి కానివి, కనరానివి కూడా అక్కడ ఉంటాయి. తర్వాత ఈ దహరాకాశం సకల ఆధారం అన్నమాట. దేహదోషాలు ఈ బ్రహ్మపురానికి అంటవు. నాస్యజరయేతజ్జీర్యతి నవధేనాస్యహన్యతే ఏతత్ సత్యం బ్రహ్మపురం అస్మిన్ కామాః సమాహితాః ఏష ఆత్మా అపహత పాప్మా విజరో విమృత్యుర్విశోకః విజిగిత్సో పిపాస సత్యకామః సత్యసంకల్పః యథా హ్యేవేహ ప్రజా అన్వావిశంతి యథానుశాసనం యం యమంతమభికామా భవంతి యం జనపదం యం క్షేత్రభాగం తం తమేవోపజీవంతి. దేహానికి వార్ధకం వచ్చినా ఈ బ్రహ్మపురం జీర్ణం కాదు. ఇది నశించినా అది నశించదు. అది నిర్వికారమైనది. దానిలో కళ్యాణ గుణాలున్నాయి. పాపస్పర్శ లేనిది. వార్ధకం, మృత్యువు, శోకం, ఆకలి, దప్పిక లేనిది. హేయగుణాలు లేనిది. అంతేకాదు, సత్యకామాలు, సత్య సంకల్పాలు అంటే సమస్త కళ్యాణ గుణాలు కలదన్నమాట. ఈ లోకంలో రాజశాసనాన్ని అనుసరించి తత్పరతంత్రులుగా భోగానుభవాలు పొందుతారు. అక్కడ అలాగే పరతంత్రులుగానే ఆయా భోగాలు అనుభవిస్తారు. కర్మల వల్ల సాధించిన భోగాలు నశించినట్టే పుణ్యార్జితాలైన భోగాలు నశిస్తాయి. తద్యథేహ కర్మచితో లోక క్షీయతే ఏవమేవాముత్ర పుణ్యచితో లోక క్షీయతే తద్యైహాత్మానమనను విద్య వ్రజంత్యేతాంశ్చ సత్యాన్ కామాన్ తేషాం సర్వేషు లోకేష్వకామచారో భవతి అధయైహాత్మానమను విద్య వ్రజంత్యేతాంశ్చ సత్యాన్ కామాన్ తేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి. ఉపాసకులు ఈ లోకంలో పరమాత్మకుండే సత్యకామత్వాది కళ్యాణ గుణాలను తెలుసుకోకుండా పరలోకాలకు చేరితే వారికి ఆ లోకాలలో స్వేచ్ఛాచారం ఉండదు. అట్లా కాకుండా ఈ లోకంలో పరమాత్మను, ఆయన సత్యకామత్వాది గుణాలను చక్కగా తెలుసుకొని పరలోకాలకు చేరిన వారు అన్ని లోకాల్లోనూ స్వేచ్ఛాచారులవుతారు.
అంచేత ఆయన కలరూ పెరిగి కళ్యాణ గుణాల తీరు తెన్నులెరిగి ఆయన తావునెరిగి సమగ్రంగా ఆయన కళ్యాణ గుణాకరుడు సకలాధారుడు అని ఎరిగి ఉపాసించాలి. ఇట్లా ఉపాసించిన వాడు తాను సత్యకాముడు సత్యసంకల్పుడు అవుతాడు. యం కామం కామయతే సోస్య సంకల్పాదేవ సముత్తిష్టతి తేన సంపన్నో మహీయతే. ఉపాసకుడు వాంఛించినవన్నీ అతని సంకల్పం వల్లనే ఆవిర్భవిస్తాయి. ఒక పితృలోకమేమిటి మాతృలోకమేమిటి సమస్తము అతని సంకల్ప మాత్రం చేత సముత్పన్నమవుతుంది. దహర పుండరీకంలో ఉండే దహరాకాశవర్తి పరమాత్మ ఉపాసనం వల్ల ఇవన్నీ సిద్ధిస్తాయి అని దహర విద్య బోధిస్తోంది.